దేవుని సముఖానికి వచ్చే వారికి సంతోషం ఉండాలి, సంతోషంగా రావాలి దేవుని సముఖం. నేను దేవుని సముఖానికి వెళ్తున్నా, దేవుని ప్రజల దగ్గరికి వెళ్తున్నా, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నా, దేవునితో సహవాసం చేయడానికి వెళ్తున్నా అనేటువంటి సంతోషం అనేది మనలో ఉండాలి. నాకు ఇదైపోయింది, తలకాయ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, బాధగా నిట్టూర్పుగా అలాగే ఎన్నడూ కూడా దేవుని సముఖానికి రాకూడదు. వచ్చేవాళ్ళు ఉంటారు, అలాగా ఉంటారా? ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని సముఖానికి ఎప్పుడు మనం వచ్చినా కానీ సంతోషంగా రావాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటాడు. అక్కడ ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ ఉంటారు. ఇంకెవరు ఉంటారు? అక్కడ సంఘం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాము అని అంటే ఎంత సంతోషం అసలు.